జ్ఞానములే కనుభువిలో మానవ జన్మంబునెత్తి మరి మరి భ్రమలన్ పానము చేయుచు తిరిగితి కానకని మహిమలిలను కలియుగ రామా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ జ్యేష్ఠమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం చక్కనైనటువంటి మన యొక్క స్వాశ్రమ ధర్మాన్ని ఆచరించడం. సాక్షాత్తు నిలువెత్తు ధర్మరూపుడైనటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా కైంకర్యం చేయడం, స్వామిని దర్శించుకోవడం. ఎందుకంటే ఈ కలియుగంలో భగవంతుడు ఏ రూపంలో మనల్ని కాపాడుతాడు? ఏదైనా ఒక గొప్ప సంపద రూపంలో వచ్చి కాపాడుతాడా? లేకపోతే ఏదైనా ఒక పెద్ద పదవి రూపంలో వచ్చి కాపాడుతాడా? పరమాత్మ ఎలా వచ్చి మనకు తోడుండి కాపాడతాడు అంటే కేవలము చెప్తూ ఉన్నారు, ధర్మ రూపంలో వచ్చి కాపాడతాడు. మన యొక్క ధర్మమే గోవిందుడు, మన యొక్క ధర్మమే పరమాత్మ. మనం ఎంతగా మన ధర్మంతో చక్కగా నడుస్తూ ఉంటామో అంతగా భగవంతుడికి చేరువలో మనం ఉన్నట్టే లెక్క. మన ధర్మానికి మనం దూరం అవుతూ ఉంటే భగవంతుడికి దూరం అవుతూ ఉన్నట్టే లెక్క. అందుకే జ్ఞానములే కనుభువిలో మానవ జన్మంబునెత్తి మరి మరి భ్రమలన్. ఓ భగవంతుడా, కేవలము నా యొక్క ధర్మములో నేను ఉంటే చాలు, ఎంతో గొప్పగా నేను నీ చేరువలోనే ఉంటాననేటువంటి ఒక గొప్ప విషయాన్ని, జ్ఞానాన్ని నేను లేనటువంటి వాడనై మరి మరి భ్రమలన్ అనేకానేకమైనటువంటి భ్రమలలో బ్రతికేస్తూ ఉన్నాను. ఎంతగా భ్రమలలో ఉన్నాను అనంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయము కూడా నన్ను ఆ భ్రమలోకి లాగేస్తూ ఉన్నది. ఏదో కాసేపు చిన్నదైనటువంటి ఒక మొబైల్ ఫోనును చూద్దాము అంటే అది మొత్తం మనల్ని దాంట్లోకి లాగేస్తుంది, సమయం అంతా గడిచిపోతూ ఉంటుంది. ఏదో చిన్న వస్తువు కొనుక్కుందామని అంగడికి వెడతాము, ఆ వస్తువు ఒక్కటే కొనదాం అనుకుంటాము, కానీ ఆ అంగడిలో ఆకర్షించే వస్తువులు ముందు ఉంటాయి, మనం కొనాలనుకున్న వస్తువు ఎక్కడో లోపల ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే ఒక 10 వస్తువులు కొనుక్కొని ఇంటికి వచ్చేస్తాం. ఆ 10 వస్తువులు కొనాలనేటువంటి సంకల్పము మనకు లేదు, కానీ కొంటామంతే. అంటే ఆకర్షింపబడ్డాము అని అర్థం. అదేవిధంగా ఈ మానవ జన్మ కేవలము గోవిందుడి యొక్క ఆరాధన కొరకే మనం ఇక్కడికి వస్తే, అది తప్ప మిగతా ఎన్నో కార్యాలకు ఆకర్షింపబడి ఆ కార్యాలలో కొట్టుమిట్టాడుతూ మునిగిపోతూ తేలిపోతూ ఉంటాం. కైంకర్యాన్ని ఏదో ఎప్పుడో అన్నట్టుగా చూస్తాం. అలా కాకూడదు. ఈ భ్రమలన్నింటినీ కూడా పోగొట్టుకోవాలి అంటే మనకు జ్ఞానము రావాలి. అందుకే అంటున్నాం, జ్ఞానములే కనుభువిలో మానవ జన్మంబునెత్తి మరి మరి భ్రమలన్ పానము చేయుతు తిరిగితి. అందుకే గోవింద, నాకు ఇవన్నీ కూడా తెలియదు, ఈ భ్రమలలో నేను కొట్టుపిట్టాడుతూ ఉన్నా. వీటన్నిటి నుండి బయటపడాలంటే నాకు ఒకటే తెలుసు, నీ గోవిందనామం. అందుకని నీ గోవిందనామ మాధుర్యాన్ని పానము చేస్తూ ఉంటాను. పానము చేయుతు తిరిగితి కానగని మహిమలిలను కలియుగ రామా. ధర్మము అంటే రాముడు కదా, ధర్మస్వరూపుడుగా నీవు రామావతారంలో మా అందరికీ ధర్మాన్ని నేర్పావు కదా. మా కలియుగాన రాముడంటే నీవేనయా వెంకటాద్రి శ్రీ వెంకటేశ్వర గోవింద. అందుకని మాకు ధర్మాన్ని నేర్పుతూ మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ఈ జ్యేష్ఠమాసంలో మనందరం కూడా కోరుకుంటూ ఈ జ్యేష్ఠమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.